ఈ వీడియోలో మనము 5వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి 3వ పాఠమైనటువంటి మనం చెట్లను పెంచుదాం అనే పాఠ్యాంశం నుంచి టెట్, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ వీడియో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించబడింది. భూమి మీద మొత్తం విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం ఉండాలి? భూమి మీద మొత్తం విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం ఉండాలి? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 33%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. సమాధానం ఆప్షన్ 2 33% అడవుల విస్తీర్ణం ఉండాలి. అంటే 1/3 అడవుల విస్తీర్ణం ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అడవుల శాతం ఎంత? ప్రస్తుతం మన దేశంలో ఉన్న అడవుల శాతం ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 23. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అడవులు 21%. అడవుల విస్తీర్ణం తగ్గటం వలన ఆప్షన్ 1 భూమి ఉపరితలం వేడెక్కుతుంది, ఆప్షన్ 2 సముద్ర మట్టం పెరుగుతుంది, నదులు ఎండిపోతాయి, ఆప్షన్ 3 వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, ఆప్షన్ 4 పైవన్నీ. సమాధానం పైవన్నీ. అడవుల విస్తీర్ణం తగ్గటం వలన భూమి ఉపరితలం వేడెక్కుతుంది, దానితో పాటు సముద్ర మట్టం పెరుగుతుంది, నదులు ఎండిపోతాయి, వర్షాలు తగ్గి భూగర్భ జలాలు కూడా ఇంకిపోతాయి. మొక్కలు పెరగటానికి అవసరమైనవి ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 సూర్యరశ్మి, ఆప్షన్ 3 సారవంతమైన నేల, ఆప్షన్ 4 పైవన్నీ. సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. మొక్కలు పెరగటానికి నీరు, సూర్యరశ్మి, సారవంతమైన నేల అన్నీ కూడా కావాలి. మొక్కలను ఉత్పత్తిదారులు అంటాం. ఎందుకంటే అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆప్షన్ 2 అవి తమ కోసమే గాక మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ 3 అవి తమ కోసం మాత్రమే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఆప్షన్ 4 ఇతరుల కొరకు మాత్రమే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. మొక్కలను ఉత్పత్తిదారులను ఎందుకంటామంటే అవి తమ కోసమే కాక మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే సమాధానం ఆప్షన్ 2. మొక్కలు నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా చేయాల్సిన పని. నేలను గట్టిగా తొక్కాలి, ఆప్షన్ 2 నీరు పోయాలి, ఆప్షన్ 3 ఆధారంగా ఒక కర్రను కట్టాలి, ఆప్షన్ 4 నీరు నిల్వ ఉండడానికి ఒక గుంత తవ్వాలి. సమాధానం ఆప్షన్ 1 నేలను గట్టిగా తొక్కాలి. మొక్కలు నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా ఉండడానికి చేయాల్సిన పని నేలను గట్టిగా తొక్కాలి. పాఠశాలల్లో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి పనిచేస్తున్నటువంటి సంస్థ. పాఠశాలల్లో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి పనిచేస్తున్న సంస్థ. ఆప్షన్ 1 గ్రీన్ రెవల్యూషన్ కౌన్సిల్, ఆప్షన్ 2 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఆప్షన్ 3 స్టేట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఆప్షన్ 4 నేషనల్ గ్రీన్ రెవల్యూషన్ కౌన్సిల్. సమాధానం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఆప్షన్ 2. వన ప్రేరణ
ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎన్ని మొక్కలను నాటాలని సంకల్పించుకుంది? వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎన్ని మొక్కలు నాటాలని సంకల్పించుకుంది? ఆప్షన్ 1 1,00,000 మొక్కలు, ఆప్షన్ 2 10,00,000 మొక్కలు, ఆప్షన్ 3 కోటి మొక్కలు, ఆప్షన్ 4 10 కోట్ల మొక్కలు. సమాధానం ఆప్షన్ 3 కోటి మొక్కలు. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొత్తం కోటి మొక్కలు నాటాలని సంకల్పించుకుంది. ఏ పాఠశాలల్లో నేషనల్ గ్రీన్ కోర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి? ఏ పాఠశాలల్లో నేషనల్ గ్రీన్ కోర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి? ఆప్షన్ 1 ప్రాథమిక పాఠశాలలు, ఆప్షన్ 2 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆప్షన్ 3 ఉన్నత పాఠశాలలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 3 సమాధానం ఉన్నత పాఠశాలలు. నేషనల్ గ్రీన్ కోర్ కార్యకలాపాలు ఉన్నత పాఠశాలల్లో మాత్రమే కొనసాగుతున్నాయి. కల్తీ కూరగాయలు తినడం వలన కింది వాటిలో ఏ వ్యాధులు సంభవిస్తున్నాయి? కల్తీ కూరగాయలు తినడం వలన క్రింది వాటిలో ఏ వ్యాధులు సంభవిస్తాయి? ఆప్షన్ 1 రక్తపోటు, ఆప్షన్ 2 మధుమేహం, ఆప్షన్ 3 క్యాన్సర్, ఆప్షన్ 4 పైవన్నీ. సమాధానం పైవన్నీ. కల్తీ కూరగాయలు తినడం వలన రక్తపోటు, మధుమేహంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి క్రింది వాటిలో దేనిని శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి కింద ఇవ్వబడినటువంటి చెట్లలో వేటిని శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? ఆప్షన్ 1 వేప చెట్టు, ఆప్షన్ 2 మర్రి చెట్టు, ఆప్షన్ 3 మామిడి చెట్టు, ఆప్షన్ 4 రావి చెట్టు. సమాధానం వేప చెట్టు. ఐక్యరాజ్య సమితి వేప చెట్టును శతాబ్ద వృక్షంగా ప్రకటించడం జరిగింది. రోడ్లకు ఇరువైపులా ఏ మొక్కలు నాటాలి? వేప, రావి, మర్రి, కానుగ వంటి మొక్కలు రోడ్లకు ఇరువైపులా నాటాలి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎందుకోసం ఏర్పడింది? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మొక్కలను శ్రద్ధగా నాటి సంరక్షించిన వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చే పురస్కారం వనప్రేమి. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మొక్కలను శ్రద్ధగా నాటి సంరక్షించిన వారికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చే పురస్కారం వనప్రేమి. నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు. నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు: 1 పాఠశాలల్లో పచ్చదనం నింపడం, పర్యావరణాన్ని సంరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యం తగ్గించడం. ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు.